పార్టీ మారుతున్నారంటూ వస్తున్న వార్తలపై బీజేపీ నేత మాజీ ఎంపీ వివేక్ స్పందించారు. తాను కాంగ్రెస్ పార్టీలో చేరడం లేదని స్పష్టం చేశారు. తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలన్నీ అవాస్తవమని కొట్టిపారేశారు. తెలంగాణ బీజేపీలో ఎలాంటి మార్పులు ఉండవని వివేక్ తెలిపారు. గతంలో కన్నా బీజేపీకి ఓట్లు పెరిగాయన్నారు. బీఆర్ఎస్ పార్టీకి బీజేపీనే ప్రత్యామ్నాయమని పేర్కొన్నారు. 9 సంవత్సరాల ప్రభుత్వం గవర్నెన్స్ దాని గురించి దేశవ్యాప్తంగా అన్ని చోట్ల కూడా వారు ఏదైతే ఈ దేశాన్ని కష్టకాలంలో కోవిడ్ టైం తర్వాత అన్ని దేశాల్లో అమెరికా, యూరప్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఈ అన్ని దేశాలలో ఎకనామిక్ ఆర్థికంగా వెనుకబడినప్పుడు భారతదేశం ఒకటే దేశం ఏదైతే 7.2% జీడిపి గ్రోత్ రేట్ ఇలాంటి మంచి పర్ఫార్మెన్స్ గురించి మోడీ గారు ఒక విజనరీగా ముందు ఆలోచనతోని బీద ప్రజలను ఎట్లా కోవిడ్ టైంలో ఆదుకున్నారో 10 కిలోల బియ్యం ఇవ్వడము, మహిళలకు 500 రూపాయలు జన్ధన్ అకౌంట్స్లో 500 రూపాయలు ఇవ్వడము, ఉపాధి హామీ పథకం కింద 100 రోజుల నుంచి 150 రోజులు చేసి 187 రూపాయల నుంచి 212 రూపాయలు పెంచడము, మోడీ గారి 9 సంవత్సరాల